చెప్పండి. నాడు నా భర్త 2 సార్లు ఎలక్షన్ లో గెలిచి ప్రజల మద్దతుతో గెలిచి 3 టైమ్స్ వచ్చాడంటే ఎంత సౌమ్యంగా ఎంత ప్రశాంతంగా జరిగింది. ఈ రోజు ఎలా ఉంది? గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? ఇంత అరాచకమా? ఎప్పుడైనా చూసారా జూబ్లీ హిల్స్ లో ఈ 12 ఏళ్ల సంవత్సరంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? మహిళల మీద జరిగిందా ఇట్లా? ఆల్రెడీ అయిపోయినాయి. కానిస్టేబుల్ చెప్తున్నాడు ఇప్పుడు వరకు పడిని ఏం చేయలేరు మీరు మమ్మల్ని, ఇప్పుడు కూడా పడతాయి అని చెప్తున్నాడు. డైరెక్ట్ చెప్తున్నాడు కృష్ణానగర్ లో. ఇప్పుడు కూడా మేము తోసుకొని రాబట్టి దొరికారు వీళ్ళు, మమ్మల్ని రానివ్వలేదు, చేయబెట్టి ఆపేశారు. తోసుకొని వచ్చాము. మరి ఈ పేపర్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు పట్టుకున్న పేపర్లన్నీ ఖచ్చితంగా రద్దు చేయాలి. ఈ రౌడీయిజంలో ఇది ప్రజాస్వామ్యంలో ఇది పద్ధతి కాదు, ఇట్లా చెయ్యకూడదు. ఎన్నని 10 నుంచి కూడు నీళ్లు లేకుండా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాము. ఇంత అరాచకమా? ఇప్పుడు కూడా ఆయన నన్ను తోసేశాడు కిందకి. చేస్తున్నారు, అన్ని చోట్ల చేస్తున్నారు, అన్ని చోట్ల చేస్తున్నారు. నా భర్త ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ 12 ఏళ్ళప్పుడు ఈ 3 ఎలక్షన్స్ లో ఎప్పుడైనా జరిగిందా ఇట్లా? ప్రశాంతంగా జరిగే ఎన్నికలు తెలిసేదే కాదు జరిగినట్టు కూడా. ఈ రోజు ఎలా ఉంది? ఈ బై ఎలక్షన్స్ లో ప్రతి చోట జరిగింది. ఎప్పుడు ఇట్లా ఉందా? బై ఎలక్షన్ లో ఎక్కడైనా జరిగిందా ఇట్లా? ఫస్ట్ టైం ఇక్కడ బోరుబండలో. ఇప్పుడు ఫోన్ వచ్చింది నాకు, మహిళలను పోలీసులు బయటికి దోసేస్తున్నారు. టైం ఉంది, ఇంకా తోసేసి వెళ్ళిపోమంటున్నారు. పొద్దు నుంచి చెప్తున్నా నేను కమిషనర్ గారు, ఒక్కసారి కూడా ఏంటని కూడా అడగలేదు, ఫోన్ చేయలేదు, మాకు దొరకలేదు, కనపడలేదు చెప్పుకోవడానికి కూడా. పోలీసులు దగ్గర ఉన్నారు, కాపలాకి వచ్చారు మేము వస్తున్నామని తెలిసి, అందుకనే మమ్మల్ని లోపలికి రానివ్వరా. నేనే తోసుకొని లోపలికి వచ్చేస్తే ధైర్యం చేసి నా వెనకమాల వచ్చారు. దొరికారు, అందరూ దొరికారు, పరుగులు పెట్టి లాక్కొని పట్టుకొచ్చి లాక్కున్నాము. పేపర్లు అయిగో ఇంకా వాడి చేతిలో ఉన్నాయి, వాడి చేతిలో. ఏం మాట్లాడలా, మీరే పక్కకి వెళ్ళిపోండి, వాళ్ళని వదిలేను, వాళ్ళ పక్కకు తీసుకెళ్తున్నాం కాబట్టి మీరు వెళ్ళిపోండి, వాళ్ళని పంపిస్తా, మీరు ముందు వెళ్ళిపోండి అంటున్నాడు. అదేమి లెక్క? అడిగాము, లోపలికి తీసుకెళ్లి లాక్ వేసి నా దగ్గరకు రమ్మన్నా. వాళ్ళ రూమ్ లో వేసి లాక్ వేసి నా దగ్గరకు వచ్చి మాట్లాడమని చెప్పా అన్నాడు. ఇప్పుడు అక్కడేం చెప్పాడు? కృష్ణానగర్ లో ఇప్పుడు వచ్చింది ఆయనగా, కృష్ణానగర్ నుంచి వచ్చాడు. మన వెనకాల ఎందుకు వచ్చాడు? నవీన్ యాదవ్ బామర్దికి ఏం పని ఇక్కడ? ఏం పని ఇక్కడ? చాలా గలీజు మాటలు మాట్లాడుతున్నాడు మహిళల్ని. అట్లాగే నా మాట్లాడేది. మరి రౌడీయిజంలో ఆడవాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలో, ఎట్లా మాట్లాడే ఏం తెలుసు వాళ్ళకి? తక్షణమే ఎలక్షన్ రద్దు చేయాలి. ఈ రౌడీయిజాన్ని అరికట్టాలంటే అన్ని చోట్ల, ప్రతి చోట ఉన్నాయి, ప్రతి బూత్ లో ఉన్నాయి. జనాలను భయపెట్టి ఎవరు బయటకు వస్తున్నారు ఓటింగ్ కి? పెరిగిందంటే ఒక మహిళగా ఒక మహిళలు సపోర్ట్ ఇస్తున్నారు. ఇంత బాధలో ఉండి అమ్మాయి బయటకు వచ్చింది, ఇంత రౌడీయిజం ఏంటని వాళ్ళకు కూడా అర్థమైంది. నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా కదా, భయపడొద్దని. అధికార పార్టీ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, విప్పులు ప్రతి ఒక్కళ్ళ జూబ్లీ హిల్స్ లో పోలీసుల కంటే ఎక్కువ తిరుగుతున్నారు. కూర్చున్నారు టేబుల్ దగ్గర. వాళ్ళకి ఏం అవసరం? బట్టి విక్రమార్కకి ఏం అవసరం ఇక్కడ రావడానికి? మహిళలను అవమానిస్తాడా? ఎట్లా పడితే అట్ట నరవలేని నాలుక మాట్లాడతాడు. ఆ అబ్బాయి విజ్ఞతగా వదిలేసి అయినా కూడా ఇవాళ ఎక్కువ చేస్తున్నాడు. ఆయనకేం పని ఇక్కడ తిరగడానికి కార్లు వేసుకొని? మనం ఒకళ్ళ మాట అనే ముందు మనం సరిగ్గా ఉన్నామా లేదా అని ఆలోచించుకోవాలి. అంత విజ్ఞత లేని మనిషిని అని కూడా వేస్ట్. ఎక్కడికి వెళ్ళినా ఇలాగే ఉంది. గొడవలు, పంచాయతీలు, భయభ్రాంతులకు లోన్ చేయడం, భయపెట్టడం. ఏంది? నన్ను కూడా బెదిరిస్తున్నాను, నీ సంగతి రేపు చూస్తామని.